స్టేషన్ లో దొంగలు ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. ఏయ్, నాకేం బీపీ లేదు. నా పేరు బి పరబ్రహ్మం. మీరెవరు? నేను మీ నాన్నరా. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. లగేజ్ అట్రా. చూలమ్మ, కారు గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతామండి. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుంది ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గాని పాత సినిమాలో అంజలి దేవి టైప్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కే రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటదని మా అయ్యగారు లొట్టేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారు, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం తాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనం. తీసుకోండి. చెర్రీ, అంటే పెద్దమ్మ, వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓయ్. ఓ టిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ, పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి. చూడండి, చాక్లెట్లు తయారైపోతున్నాయి. తీసుకోండి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చారు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుందండి. దాంతే ఉందిలేండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత. సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు, ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్. తగ్గింది కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేమి అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? దానికేముంది, లేవండి. కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడేళ్ళు చూడండి. నువ్వు వెళ్ళి చూసిరారా. పదండి. రండి. బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను తోడురానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. దొరికే మెట్లు ఇటున్నాయి, రండి. అలాగేనండి. కూర్చోండి, అమ్మాయిని తీసుకొస్తాం. టాబ్లెట్లు ఇచ్చారు, అందుకే కాస్త మత్తుగా ఉంది. ఓహో, అమ్మాయితో మాట్లాడేదేమీ లేదు కదండి? అబ్బే పర్వాలేదండి, మాట్లాడతాను. నా గురించి మీకు అంతా చెప్పే ఉంటారు. మీ చీర అంచు, అదే అమెరికాలో మంచు, మీ కాళ్ళ పారాణి, ఏదో మీ జడగంటలో చూస్తుంటే చాలా చెప్పాలనుందండి. యాక్చువల్గా నాకు ఇది ఫస్ట్ నైట్ అండి. చిచి, ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదండి. అరే, నా రూమ్లో కూడా
అన్ని బాపు బొమ్మలేనండి. అంటే మన ఇద్దరి టేస్ట్ కలిసిపోయినట్టే. మీరు కూడా ఏమన్నా మహాడండి. ఏమండి ఇక్కడ ఎవరూ లేరు, మహాడేసుకోండి. ఏమండోయ్ చూడకుండానే పడిపోయారండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పాట మీద రాయి పెట్టి కొట్టినట్టు. చాక్లెట్ అంకుల్ కక్క నచ్చిందో ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీరు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్ రా. అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్ రా. 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్ రా. ఓహో ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పులేందే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా, వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పానురా నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. అబ్బా. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు. కొంచెం ఎక్కువైంది. ఆ? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రేయ్. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారు అనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా. పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుంది మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి. అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో వీళ్ళ కదా. ఓ
నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసే పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అలా ఈ పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయంరా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? అమ్మాయిది ఆంధ్ర, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. కర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందిరా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మలయాళీస్ కదా, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. బాగున్నారా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. హాయ్. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? ఆ బ్యాగ్ ఇంకోటి పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఓ సరే. ఈయన మా మావయ్య నారాయణ. నమస్కారం అంకల్. నమస్తే. అల్లుడు గారు సీల్ తీయని స్కాచ్ బట్ల ఫ్రెష్ గా ఉన్నాడు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్టొదిలి లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. I'm infatuated in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. Hey, she is the rocking girl. I'm infatuated in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. హాయ్. వాడు బాచి, నా క్లాస్మేట్. హలో. నమస్తే. హలో. ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. రే బాచి, నువ్వు చెప్పేది నిజమా? మందు కొడితే కిక్ ఎక్కడం ఎంత నిజం, మనోడు మనసులో అమ్మాయి ఉంటాం అంతే నిజం. వదిలేరా, అనుకునే అన్ని జరగవు. రే లక్కిని డిక్కీలో పెట్టుకుని వచ్చావురా నువ్వు. లేకపోతే అమ్మాయి ఇక్కడ తేరలేమేంటి? లేలే ఏందగ కమా. ఎక్కడికి రా? విడిదేదికి. ఎందుకురా? నువ్వు నీ లవ్ ని కలుసుకోవడానికి, నేను నా లవ్ ని చూసుకోవడానికి. రే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. దా ఈ రోజుల్లో చేతులు సెల్ ఫోన్ ఎంత కామనో, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ అంత కామన్ రా. కేరళ వాడు కరెక్ట్. అంతెందుకు, పెళ్లికి ముందు పావని కూడా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏ నా పర్లేదా? పద పద. లాస్ట్ బెగ్ లో కంపెనీ కూడా వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో వెళ్తే బాగోదేమో రా. పొందులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించుకొని వెళ్తామా? పద పద. మొత్తానికి ఆ బొట్టిక్ బుచ్చి బాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే. చీరలు డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవులు నోర్మి. మళ్ళీ మన కాలేజెస్ గుర్తొస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తే కుక్కలు అంటుకుంటాయి. చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి. ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది? ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ డేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనే వాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడు ఎందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే. ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏదైనా ఆయిల్ ట్రై చేయబోవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబట్టే ఇలా అయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారేటండే. పనోడా, ఎంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు. మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని అడ్రస్.
హలో, మీ అయ్యగారికి మన్నానా? ఇచ్చానంటే ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుఖరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, మొన్న టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి, సినిమా చుట్టానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయన నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ రుయ్యట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షిక్కార్లు, గుళ్ళు, గోపురాలు. తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్లగొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా పెళ్లితో పాటు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేద్దాం. వెంటనే బయలుదేరండి. ఓహో, వాడి పెళ్లితో పాటు మన పెళ్లి కూడా అదే మన అబ్బాయి పెళ్లి. ఏమే ఎన్న సామాన్లు చదువు కేరళ వెళ్ళాలి మనం. కేరళనా? చేత రెడీ అండి. ఏ జన్మలో ఎప్పుడు నేను చేసుకున్నానో నా బిడ్డకి లైన్ క్లియర్ అయింది. పుణ్యమైతే నీదే, పాపమైతే నాదే. ఇంకా ఇక్కడ ఉన్నారండి. ఛాయ హలో, ఛాయ నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచియు? ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు, బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ലാലോ? నువ్వు మీరా జాస్మిన్. ഞാനോ? జాస్మిన్. నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా మాయ అనుకుంటా. జాన్ ప్రకాష్ రాజ్. అసలు అమ్మా నాన్నలు ఇక్కడ రమ్మని ఫోన్ ఎందుకు చేసావురా? ముందు నాతో ఒక మాట అని చెప్పాలి కదా. ఓహో, నువ్వు మాత్రం మాతో చెప్పే తిరిగావా అమ్మాయితో? రే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. నువ్వు అనుకుంటున్నట్టు అసలు అమ్మాయికి నాకు మధ్యన అలాంటిదేం లేదురా. సరే బాబు, తప్పంతే నాదే. ఓకే, క్యాటరింగ్ వాళ్ళతో ఏదో ప్రాబ్లం అంట. రా చూసేద్దాం. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడ ఉంటాను. లోపల నీ హీరోని ఉందని భయమా? నోరు మూసుకుని రా. హాయ్, కరెక్ట్ టైంకి వచ్చావు. మమ్మల్ని కొంచెం బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళవా ప్లీజ్? నాకు కుదరదు, మీరు వెళ్ళండి. ప్రేమలో ఉన్నప్పుడు ఊ అంటే ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లేవాడివి, ఇప్పుడు పెళ్లి కుదిరాక బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమంటే ఊహు అంటావా? కుదరదని చెప్పాను కదా. పోనీ నువ్వైనా తీసుకెళ్ళు బుచ్చిబాబు. తీసుకెళ్ళండి. అబ్బాయి సోషల్ సర్వీస్ లో సూపర్ స్టార్. అబ్బా, నువ్వెలాగో తీసుకెళ్ళవు, తీసుకెళ్లే వాళ్ళని చెడగొడతావు. బుచ్చిబాబు, నువ్వు తీసుకెళ్తున్నావు. అలాగే, నేను ఇక్కడే రెడీ అవుతాను, మీరు వెళ్ళండి. అబ్బా, మళ్ళీ నీకేమైందే? అసలు ఇక్కడ ఎవరు ఎందుకు ఎలా మూడ్ ఆఫ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పదా, లేకపోతే ఈ పేడ మొహంతోనే రేపు పెళ్లి పిల్లల మీద కూర్చుంటాను. ఇక్కడ ఫేషియల్ తో పాటు నెయిల్ ఆర్ట్ కూడా చాలా బాగా చేస్తారంట. అలాగా? అంజలి గారు, మీతో విషయం మాట్లాడాలి. అలుసిచ్చానని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. మీరు వెనక్కి కూర్చోండి. ఆట ఓకే. నువ్వు ముందు కూర్చో. రేపొచ్చి ఆ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అయిపోయి ఊరికి వెళ్ళిపోవడం గట్రా. వాళ్ళ అమ్మ నాన్న రావడం ఇష్టం లేకపోతే అమ్మాయి వెళ్ళిపోలు. కానీ ఆ అమ్మాయికే కాదురా, అనవసరంగా నా వాళ్ళు ఇక్కడ అందరికీ డిస్టర్బెన్స్. నాయనడికి ఏం చెప్తావు? ఆడు ఫీల్ అవడు. తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు రా. పెళ్ళైపోయిన వెంటనే అమ్మా నాన్నలు తీసుకుని నువ్వు కూడా బయలుదేరు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారేంటి?
అంజు, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం ఏమవుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అంకుల్ ఆంటీ నాకు అంతా చెప్పారు. ఇంకా కాలేజ్ డేస్ అప్పట్లో ఉండాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అంజు. నాకెవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు, నా గురించి నాకు తెలుసు. నీకు సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు మహాతల్లి? అయినా బుచ్చిబాబుతో నీకేంటి ప్రాబ్లం? పెళ్లి చూపులప్పుడు తప్పు తన మీద వేసుకుని తప్పుకున్నాడని, మంచోడని నువ్వే చెప్పావు. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చాడు. అమెరికాలో బొటిక్, మంచి ఫ్యామిలీ. ఇంకా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 4 రోజులు కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఏదో ఊహించుకొని నా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి పెళ్ళని పంచాయతీ పెట్టేస్తాడా? హలో హలో హలో, ఎవరు పిలిచారో నీకు తెలుసా? మీరిద్దరూ కలిసి తిరగడం చూసి నాయర్ బుచ్చిబాబు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. అంకుల్ ఆంటీకి ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేశాడంట. ఈవిడ గారు ఒక పెద్ద ప్రపంచ సుందరి, స్వయంవరం కోసం అందరూ క్యూ కడుతున్నారు. అయినా ఆ బుచ్చిబాబే అదృష్టవంతుడు. నీలాంటి దాని చేతిలో పడకుండా పెట్టే బెడా సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి. అంజలి, ఎక్కడికి? ఇప్పుడే వస్తా. నిన్న రైల్వే స్టేషన్ తీసుకెళ్తారా? അതിനെന്താ പോകാൻ കയറിക്കും. ప్రేమ ప్రేమ నాలో ఉన్న కన్నీళ్ళన్నీ నీకేనా? ఏ జడి వానకు దాహం తీరని ఎడారి నువ్వేనా? వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్ళే ట్రైన్లో ప్రతి స్టేషన్లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు. వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేను ఎంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయ ఛాయ ചായ 5 രൂപ. 5 రూపా? ആമാ. ఎలా? అంజలి వస్తుందిరా. జోకులు ఆపరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్లో ఒకసారి లుక్ వేసుకో. బుచ్చిబాబు, ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సారీ. ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లోనే వేసుకున్నానా? ఓకే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్ళయ్యే వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్. తాళి లేకపోతే పెళ్ళి ఆగిపోవడంలో అర్థం ఉంది. పెన్ను లేక పెళ్ళి ఆగిపోవడం ఏంటి? బ్యాడ్ టైం కాకపోతే. హలో అన్నా, నేను నా కాంట్రాక్ట్ ఇచ్చిగాను అన్నా. నీకు హ్యాపీ పెళ్లి శుభాకాంక్షలు అన్నా. నీ పెళ్లి శుభ సందర్భంగా రాజమండ్రి మొత్తం ఫుల్ పటాస్ అన్నా. అన్నో పార్టీ మాత్రం నీ అకౌంటేనన్నో. పెళ్లి జరిగినప్పుడు చూద్దాం. ఏంటి పెళ్లి జరగలేదా? ఎవడన్నా అడ్డుపడ్డా ఏంటి? ఆడి ఫోటో పంపన్నా. ఇక్కడ పుత్తూరు రాజు రెడీ, పూర్తి సామాన్లు రెడీ. ప్రస్తుతం నువ్వే వాడుకో. ఫోన్ పడే. పెళ్ళంటే నాయరగడి పెళ్ళలాగా ధూమ్ ధామ్గా ఉండాలి. ఇదేంటో అనాథ పెళ్ళి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పడుకో అమ్మా, పడుకో. అలా జరగాలని మాకు మాత్రం ఉండదా? నేను నా మర్దల్ని చేసుకోవాలని మా నాన్న పట్టుదల. తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న స్వీట్ తిని చచ్చిపోతాడని తనే చెప్పింది. అందుకే ఈ దొంగ పెళ్లి. సరే, మనం ఇప్పుడేం చేద్దాం? వచ్చిన చోటుకే వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అబ్బబ్బబ్బా, చాలేవే. ఏంటి మహారాణి గారు సడన్ గా జంప్ అయిపోయారు? ఎక్కడికి చెక్కేశారేంటి? లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళా, కుదరలేదు. ఏయ్, పళ్ళు రాలుతాయి.
ఏంటే నువ్వు మాత్రం పెళ్లి చేసుకొని శోభనానికి రెడీ అవ్వచ్చు, మేం మాత్రం ఇలాగే ఉండిపోవాలా? అసలు ఇంత డెకరేషన్ అవసరమా? లోపలికి వెళ్ళాక ఎలాగూ? నీకు అసలు సిగ్గలేదు. నువ్వు చెప్పింది విన్న తర్వాత ఏ తండ్రి కాదనలేడు బాబు. కానీ మా అమ్మాయి విషయంలో ఈ ఆలోచన కరెక్టే అంటావా? మీరు పెద్దవారు, మీకు తెలియదని కాదు, మరోసారి ఆలోచించండి సార్. సరే బాబు, అదేదో నీ చేతుల మీదే కానీ. మరి బెదిరించేసేకు. అంజలి గారు కంగ్రాట్స్ అండి. దేనికి? రాజాతో మీ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. రాజా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించే బాధ్యత కూడా నాదే. రేపే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం, రెడీగా ఉండండి. ఇది చూడు, ఈ కలర్ అంటే అంజలికి చాలా ఇష్టం. దీని మీద నగలు అందంగా ఉంటాయి. ఏం చూస్తున్నారు? మన పెళ్లి బట్టలు ఎలా ఉండాలో బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఇది నీ ఫేవరెట్ కలర్ కదా, చూడు. బుచ్చిబాబు, ఈ డ్రెస్ మెటీరియల్ కొనడానికి విజయవాడ వెళ్ళాలన్నావు కదా? అవును. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏం లేదు, అంజలికి మగపెళ్లి వాళ్ళ తరపున పెట్టాల్సిన నగలు బట్టలు కొనడానికి ఈరోజు తనని విజయవాడ తీసుకెళ్లాలనుకున్నాను. కానీ సడన్గా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మా పార్టీ లీడర్ సుదర్శన్ గారు రాజమండ్రి వస్తున్నారు. నేను లేకపోతే బాగోదు, అందుకే నీతో పాటు అంజలిని తీసుకెళ్ళి అవన్నీ కొనిపించాలి. అసలు వాటి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. అక్క 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 బాట గుట్టలో పడిపోయింది అక్క. ఎలా పడింది? నా బాబు కాదు, ఈ పెంటే గుంట్లో చేపెట్టినా కానీ బాగా తగిలితేనా? ఏం చేస్తాం? తప్పుకోరా. రాజా వద్దు, ఆగు. అలాగే ట్యాప్ తిప్పు. అలాగేనండి. గుడ్ ఐడియా. మీరు విజయవాడ ఎప్పుడు బయలుదేరుతున్నారు? బుచ్చిబాబు, చిన్నప్పటి నుంచి క్షణాల్లో నిర్ణయం తీసుకునే మెంటాలిటీ నాది. అది చదువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బట్టల్లో కావచ్చు. అలాంటి ఒక ఎమోషన్లోనే రాజాని ఇష్టపడ్డాను. అదే ప్రేమనుకొని పెళ్లికి రెడీ అయ్యాను. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు అని నీ వల్లే తెలుసుకున్నాను. ఇష్టం నిమిషానికోసారి మారొచ్చు, ప్రేమ అలా మారేది కాదు. పెళ్లి విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుందని నువ్వే చెప్పావు. అందుకే అడుగుతున్నాను, నువ్వు దేన్నైనా ఒకటిని రెండు చేయగలవు కదా? ఈ రెంటిని ఒకటి చేయగలవా? చెప్పు బుచ్చిబాబు. ఇప్పటికే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానండి. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా. మీ చాక్లెట్ అంకుల్ నాకు నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి.